అందరం ఆకాశం వైపు చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెబుదాం. యేసయ్యానికి స్తోత్రం అని చెబుదాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభా. యేసయ్యానికి స్తోత్రం. అయ్యా పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానములతోటి ఆరాధించబడుతున్నటువంటి దేవుడవు, స్తుతించబడుతున్నటువంటి దేవుడవు, మహిమపరచబడుతున్నటువంటి దేవుడవు. యేసయ్యానికి స్తోత్రం. అందరం ఏక స్వరముతో ఏక ఆత్మతో మనం స్తుతిద్దాం.
స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థించకపోయినా చేతులపై నిలుద్దామా? కలువరిస్తూ ఉంటావు. మరొకసారి ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై. చెప్తాం అందరం మరొకసారి. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ బలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. చెప్తామా? ఏ బలమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే అందరం నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో. ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. అర్థం. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. చెప్తాం మరొకసారి. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. అందరం ఎవరు కూడా చెప్పట్లేదు, చెప్పండి. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. అందరము ఎవరు కూడా మాట్లాడదు. యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. దేవానికి స్తోత్రం. అయ్యా, నువ్వెంతో మంచి దేవుడు అయ్యా. ప్రార్థించకపోయినా, మాట వినకపోయినా, నామకర్తంగా ఉన్నా, తాగుబోతుగా ఉన్నా, తిరుగుబోతుగా ఉన్నా, విచ్చలవిడిగా తిరుగుతున్నా, కేవలం నీ ఉచితమైన కృప మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. మీకు అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా, మీ మాట వినకపోయినప్పటికీ కూడా, అది
మమ్మల్ని బ్రతికనిస్తున్నావయ్యా, మమ్మల్ని కాచి కాపాడుతున్నావు నాయన. అందుని బట్టి నువ్వు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.